Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This is a case relating to All India Bar Examination. Friends, from 2009 itself, the rule that after passing your LLB degree, you have to appear and you have to be successful in All India Bar Examination. It is a talent search examination. It is an examination which decides whether you are fit to act as an advocate or not. Just like after passing your intermediate, you will write the MSET examinations to get seat in engineering or a doctor or a medical thing like that. There is one such examination. The Constitution bench held that yes, the Bar Council of India has got the authority to impose such rules under legal education rules. This was stated in a very famous case. I think Bar Council of India versus Bonfoy Law College and others, 2018 అనుకుంటాను. Bonfoy and Law College and others. సరే ఇయర్ నాకు పెద్ద గుర్తుండదు కానీ 2023 ఉంది. రైట్. యాక్చువల్గా ఇది కూడా గమ్మత్తైన వ్యవహారం. ఒకదానికి వెళ్తే ఇంకోటి అంటారు. ఒక్కోసారి చాలా సందర్భాలు సుప్రీంకోర్టు కూడా ఇలా డైవర్ట్ అయ్యి అసలు పాయింట్ లీగల్ పాయింట్ పట్టుకుంటారు దాంట్లో. ఇక్కడ ఏంటి, బాన్ఫాయ్ కాలేజీలో యాక్చువల్ 2017-2018 అకాడమిక్ ఇయర్కి వాళ్ళు సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేరు, సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ లేరు. ఈవెన్ దో లాస్ట్ ఇయర్ మేము వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా దే కుడ్ నాట్ రెక్టిఫై ద సేమ్, సో వీఆర్ క్యాన్సిలింగ్ ది అడ్మిషన్స్ అని పడ్డారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పడిన తర్వాత దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 1 సంవత్సరం అన్నారు. ఆ సందర్భం మాట్లాడుతూ ఇది వచ్చింది, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషను. దానిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్ దే కెన్ మేక్ రూల్స్, దే కెన్ ఇన్స్పెక్ట్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్తే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు ఎస్ the Bar Council of India is competent to frame such rules that persons who have zeal to practice the law, who had the basic knowledge of law, they can come and practice. లేకపోతే లాయర్గానే ఉండిపోవాలి అన్నట్టుగా ఎస్ అగ్రీడ్. అది కూడా ఇంకో కేసులో కూడా ఒప్పుకున్నారు. రైట్. అలా జరిగితే ఆ సందర్భంలో లాస్ట్ ఇయర్ 2023 తెలంగాణ హైకోర్టులో రాజశేఖర్ శర్మని ఆయన కూడా పెట్టేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్గా మన కథలోకి వచ్చేద్దాం. దీనిలో మెయిన్ ఏంటంటే ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్, కెన్ దే అపియర్ ఫర్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఆర్ నాట్. ఇది ఎందుకంటే ఎంసెట్లో ఫైనల్ ఇయర్లో ఉండగా ఒప్పుకుంటున్నారు. అలాగే దీన్ని కూడా ఒప్పుకోండి అంటే దీని మీద రాజశేఖర్ శర్మ అనుకుంటా ఆ రాజశేఖర్ శర్మ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2023 దాని మీద తెలంగాణ హైకోర్టు on 9/10/2023 Justice C.V. Bhaskar Reddy asked the Bar Council of India to take a decision. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వెదర్ యు ఆర్ విల్లింగ్ టు డూ ఇట్ ఆర్ నాట్. దాని మీద సుప్రీం బార్ కౌన్సిల్ ఇండియా చెప్పింది ఏమని, వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ ఎ కమిటీ, దట్ కమిటీ లీగల్ కమిటీ ఉంటుందిలే, ఎడ్యుకేషన్ కమిటీ, దట్ కమిటీ హ్యాస్ టు లుక్ ఇంటు ఇట్, దే హ్యావ్ టు గివ్ దేర్ రికమెండేషన్స్, దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ ద ఇంప్లిమెంటేషన్. 2023 ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పారో నాకైతే తెలియదు, చెప్పుకుంటూ అనుకుంటున్నాను. ఎందుకంటే అందుకే నేను జోక్ చేస్తుంటా, మేధావులు ఎవరయ్యా అంటే ఇదే ఇట్లా మీటింగ్ పెట్టి పొద్దు నుంచి సాయంత్రం డిస్కస్ చేసి బిస్కెట్లు తిని టీ తాగి ఇంకోసారి కూర్చుందామనే బ్యాచ్. అదే తేళ్ళ. ఏది తెలంగాణ హైకోర్టు చెప్పినా సరే తేళ్ళ. అండ్ అనదర్ కేస్ హ్యాస్ బీన్ ఫైల్డ్ ఇన్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. రైట్. సో యాక్చువల్గా దీనిలో వెదర్ ఏఏబిఈ కెన్ బి కండక్టెడ్ బై ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళకి చేయొచ్చునా లేదా దాని మీద ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జ్ ప్రీవియస్ అడ్వకేట్ కేవి విశ్వనాథం, హీ వాజ్ టేకెన్ యాజ్ అడ్వకేట్స్ క్యూరీ అండ్ రికమెండెడ్. నష్టమే ఉందండి. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ డిగ్రీ అందాము. ఒక పక్క ఫైనల్ ఇయర్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదివేటప్పుడు విల్ బి గోయింగ్ త్రూ ఆల్ ద అన్నీ చూసుకుంటూ ఉంటాడు, లా సబ్జెక్ట్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. హీ విల్ బి హ్యావింగ్ ఫ్రెష్ నాలెడ్జ్. సైమల్టేనియస్లీ హీ కెన్ అపియర్ ఫర్ ది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఈ సంవత్సరం 11th, 13th నవంబర్ ఉంది, 24th నవంబర్ 2024 ఉన్నారు. ఈ సంవత్సరం ఉంది. ఇలా కాకుండా డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బార్ ఎగ్జామినేషన్ 1 year గ్యాప్ వస్తుంది. దే మే హ్యావ్
ఫర్గాటెన్, వాళ్ళకి టెండెన్సీ ఉంటుంది కదా, పని అయిపోయినాక మర్చిపోతాం మనం. ఇప్పుడు మీరు లా స్టూడెంట్స్లో కొంతమంది, నిన్ననే జరిగింది కదా, లా ఆఫ్ టార్ట్స్ డెఫినేషన్ ఎక్కడుందని లిమిటేషన్ యాక్ట్ మొదలైనప్పుడు లా ఫస్ట్లోనే చెప్పింది మీకు గుర్తులేదు. ఇది అనదర్ ప్రాబ్లం. ఎనీవే, సో ఫైనల్ ఇయర్ ఉండగా ఫ్రెష్గా ఉంటారు కాబట్టి రాయొచ్చు అనేటువంటిది దాని మీద నిన్న ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చేశారు ఆనరబుల్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ డివై చంద్రచూడ్, జేబీ పర్దివాలా అండ్ మనోజ్ మిశ్రా. సో ఆ కేసునే ఇన్ కేస్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్సెస్ బన్ఫాయి లా కాలేజ్ అండ్ అదర్స్ 2023 దాంట్లోనే, ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెడ్ దే ఆర్ అండర్ ద ప్రాసెస్, ఇది మామూలుగా మనకి చెప్పే దాని మీద ఇంటరిమ్ ఆర్డర్స్ బికాజ్ షార్ట్లీ ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్, 24th November. కాబట్టి ఇంటరిమ్ ఆర్డర్స్ ఆర్ గివెన్ దట్ final year students can appear for the examination for the present. Interim orders మీకు తెలుసు కదా, యాడ్ ఇంటరిమ్ ఫర్ ది ప్రజెంట్, నెక్స్ట్ అవుట్కమ్ మీద. దీనిలో ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ మాత్రాన డిగ్రీ పాస్ అవుతే పనికి రాదు. దే ఆర్ correlated to each other, subjected to the outcome of the result of LLB అన్నామే. ఈ LLB పాస్ అయిన తర్వాతనే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ అయినట్టు. ఒకవేళ ముందు మీరు పాస్ అయినా అదే ఉంటుంది. ఇఫ్ యు నో దిస్ మచ్, ఇట్ ఈస్ సఫిషియంట్. థ్యాంక్ యూ.